ఎన్టీఆర్ జిల్లా విసన్నపేట మండలంలో నకిలీ ఎరువులు విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టయింది. తెల్లదేవరపల్లి మామిడి తోటల్లో గుట్టుగా సాగుతున్న నకిలీ ఎరువుల తయారీపై వ్యవసాయ శాఖ అధికారులు దాడి చేశారు. తెల్లదేవరపల్లి వద్ద నకిలీ ఎరువులు తయారు చేసి విక్రయిస్తున్నట్లు రైతులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తనిఖీ చేశామని వ్యవసాయాధికారి రాజలక్ష్మి చెప్పారు. కారులోని బస్తాల్లో గుళికలను డీఏపీగా ముద్రించిన బస్తాల్లోకి మార్చి ప్యాకింగ్ చేస్తుండగా వ్యవసాయ సిబ్బంది పట్టుకున్నారు. 70 సంచుల గుళికలను, ప్యాకింగ్ సంచులను, పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. తయారీ కేంద్రం నిర్వాహకులు, సిబ్బంది పరారయ్యారు. గుళికలను నమూనా పరీక్షల నిమిత్తం ఎరువుల పరీక్ష కేంద్రానికి పంపినట్లు వ్యవసాయ శాఖ అధికారి తెలిపారు. ఈ నకిలీ ఎరువుల తయారీ, అమ్మకాలు జరిపే ముఠాను గుర్తించి కేసులు నమోదు చేస్తామని తెలిపారు. నా పేరు అనుమూలు శ్రీనివాస్. వ్యవసాయం. ఇవాళ రాత్రి 11:30 మామిడి తోటలో మన సూపర్ సంచుల్లో నుంచి ఊరియా మందు తీసి డిఏపి సంచులలో నింపుతుంటే మా ఊరు రైతులు పట్టుకున్నారు. ఆ పట్టుకున్న సంచులు ఎమ్మటి ఏవో గారికి సమాచారం తీస్తే ఏవో గారు వచ్చి ఏవో గారి ద్వారాగా 71 సంచుని టాటర్లో తీసుకొచ్చి మన రైతు భరోసా కేంద్రంలో నిల్వ చేయడం జరిగింది. ఎమ్మటి ఏవో గారు ఇవాళ రైతులందరిని పిలిపించి ఎస్ఐ గారికి ఫోన్ చేసి కేసు నమోదు చేయడం జరిగింది. ఆలియాస్ మన కోరికొండ రాంబాబు ఆలియాస్ రామ్మోహన్ రావు అతను ఈ పని చేసినాడు. నా పేరు అనుమూలు శ్రీనివాస్. వ్యవసాయం. ఇవాళ రాత్రి 11:30 మామిడి తోటలో మండల వ్యవసాయాధికారి రాజలక్ష్మి నా పేరు. నిన్న రాత్రి తెల్లదేవరపల్లి రైతులు వారు మామిడి తోటల్లో వెళ్తూ ఉండగా గమనించిన సన్నివేశాన్ని బట్టి నాకు ఫోన్ చేయడం జరిగి కంప్లైంట్ ఇచ్చారండి. వారు చూసింది ఏంటంటే బొలెరో వాహనము నుంచి సూపర్ బస్తాల్లోంచి వేరే బస్తాల్లోకి గుళికల్ని మార్చివేసి వాటిని ప్యాక్ చేయడం జరుగుతుందని చెప్పి నాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వెంటనే సంఘటనా స్థలానికి నేను వెళ్ళేసరికి ఆ వాహనాన్ని కూడా వెళ్ళిపోవడం జరిగింది. 70 బస్తాలు గుళికలు అక్కడ ఉండడం జరిగింది. వాటిలో 16 బస్తాలను వారు అప్పటికే ప్యాక్ చేసి ఉన్నారు. మిగిలిన బస్తాలని చూడగా అందులో గుళికలు వాసన అయితే రావట్లేదు, కానీ ఆ శాంపిల్ తీసి మేము ల్యాబ్కి పరీక్ష నిమిత్తం పంపించడం జరుగుతుంది. అదేవిధంగా 70 బస్తాల్లో ఉన్న గుళికల్ని మా స్వాధీనంలో తీసుకుని అక్కడ ఉన్న మిషన్ని అన్నిటినీ కూడా స్వాధీనంలో తీసుకోవడం జరిగింది. ఎరువుల చట్టం